మా అల్లుడు లవ్ చేసే విషయం నీకు తెలుసా? అరుణ్ మనసులో ఆ పల్లెటూరు అమ్మాయే ఉంది. ఆశీర్వదించు. సంతోషంగా ఉండమ్మా. తల్లిని కాబోతున్నానయ్యా. నిజమా? టంటడాయ్. కింద అడుగు పెట్టనివ్వడం లేదు. నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు. ఎవరండి మీరు? పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయన బావమరిదిని. మాటల్లోనే కంపెనీ వృద్ధిలోకి వస్తోందని తెలిసింది. నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అంతా మంచి జరుగుతుంది. కష్టపడుతున్నది మీరు. పేరు నాకు. అరుణ్ ఇప్పుడే ఫోన్ చేశాడు. ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటే సాల్వ్ అవుతున్నాయట. సరే సరే ఉంటాను. బావా నువ్వా ధర్మ, ఏమిటి విషయం? బావా, నా కూతురు మాయని అరుణ్ బాబుకిచ్చి పెళ్లి చేద్దామని, ఆ విషయం గురించి మాట్లాడదామని వచ్చాను. నా కొడుకు నువ్వు మేనమావే. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోమని అడగడానికి నీకు హక్కుంది. కానీ దానికి ఇప్పుడేమంత తొందర? మన అరుణ్ బాబుకే మాయనిచ్చి చెయ్యాలని ఎవరొచ్చినా కాదని చెప్తున్నాను. ఎందుకలా చేయడం? ఏదైనా మంచి సంబంధం వస్తే పెళ్లి చేయొచ్చుగా. ఏంటి బావా మీరు అనేది? అక్కయ్య ప్రాణాలతో ఉన్నప్పుడు నా కూతురే ఇంటికి కోడలిగా రావాలి అని నా చేత ఒట్టేయించుకుంది కదా, దాన్ని నేను ఎలా మర్చిపోగలను బావా? అది మాత్రమే కాదు బావా, చిన్నతనం నుంచి మాయ అరుణ్కేనని చెప్పి మరీ పెంచాను. మాయ కూడా మన అరుణ్నే భర్తగా అనుకుంటోంది. సాంప్రదాయం ప్రకారం మీరే మా ఇంటికొచ్చి పిల్లని అడగాలి. మీరు రాలేదు, అందుకే మన బంధం తెగిపోకూడదని నేనే వచ్చి అడుగుతున్నాను. నువ్వు అడిగినందుకు సంతోషంగా ఉంది. కానీ అరుణ్ మలేషియాలో ఉన్నాడు కదా, రానివ్వు, ఆ తర్వాత మాట్లాడుకుందాం. అల్లుడు మన ఇంటి బిడ్డ. మన ఇంటి బిడ్డ మన మాట కాదంటాడా ఏంటి? తను పనులన్నీ పూర్తి చేసుకుని రానివ్వండి, ఈలోగా సాంప్రదాయం ప్రకారం మనం మాట్లాడుకుందాం. చూడు ధర్మ, ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం కాదు, అరుణ్కి మాయకి సంబంధించిన విషయం. నీ కూతురు మాయ అరుణ్ చేసుకోవాలని ఆశపడుతుందన్నావు. కానీ అరుణ్ ఉద్దేశం ఏంటో వాణ్ణి కూడా ఓ మాట అడిగి తెలుసుకోవాలిగా. ఇలా మాట్లాడటం చూస్తుంటే అరుణ్కి మా అమ్మాయికి పెళ్లి జరగటం మీకు ఇష్టం లేనట్టుగా ఉందే. అది కాదు ధర్మ, ఇంతకు మించి మీరేమి చెప్పొద్దు బావా. నా కూతుర్ని ఇంటి కోడలు చేయాలనే నేను పెంచుతున్నాను. నా కూతురు మీ కొడుకునే భర్తగా నిర్ణయించుకుంది. ఆ విషయం మీకు తెలియదు బావా. అరుణ్ తనని పెళ్లి చేసుకోవడం తెలిసిందంటే ఆ నిమిషమే తన ఈ లోకంలో ఉండదు. బావా బావా అని నేను మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని పూజించినందుకు నేను నా బిడ్డ మాయని బలి చెయ్యాలంటారా? ఏమిటి ధర్మ నువ్వనేది? ఇలా చూడండి బావా, నా కూతురికి మరొక సంబంధం రాదని కాదు, మీ కొడుక్కి మరో పిల్ల దొరక్కపోదు. కానీ మన బంధుత్వం ముఖ్యమనుకోనే నేను ఇలా మాట్లాడటానికి వచ్చాను. కానీ మీకు ఆ ఉద్దేశం లేదు. అక్కయ్య పోవటంతో ఆ బంధమే తెగిపోయిందని మీరనుకుంటున్నారని నాకు ఇప్పుడు అర్థమైంది. నేనే రోజైనా అలా అనుకున్నానా? మరి ఓ మాట అనుకుందాం, సరే అని చెప్పండి. బావా, నేను వెంటనే పెళ్లి చేసేయండి అంటలేదు. నా కూతురే ఈ ఇంటికి కోడలని మాటివ్వండి అని అడుగుతున్నాను. బంధువుల్ని కూడా ఎవరిని పిలవద్దు బావా. మన రెండు కుటుంబాలు ఊరికే తాంబూలాలు మార్చుకొని ఓ మాట అనుకుందామని అంటున్నాను. ఏమంటారు? నువ్వింతగా చెప్తున్నప్పుడు నేనింకేం చెప్పగలను? తాంబూలాలు మార్చుకుంటేనే నమ్మకం వస్తుందంటే నేనేమీ అడ్డు చెప్పను. జరిగేదేదో జరగనివ్వు. థ్యాంక్స్ బావా. మరి నేను వెళ్ళొస్తాను. మధ్యాహ్నం ఏం వంట చేస్తారానమ్మా? మావయ్యకి గుత్తి వంకాయ కూర, కొబ్బరి పచ్చడి ఇష్టం. అమ్మగారికి మిరియాల చారు పెట్టి బెండకాయలు వేయిస్తే ఇష్టం. నీకు క్యారెట్ సూపు, చామదుంపల వేపుడు ఇష్టం. ఇవన్నీ చేస్తానులే. వచ్చి కొన్ని రోజులైనా ఎవరికి ఇష్టమో కరెక్ట్ గానే తెలుసుకున్నారే. ఇందులో మెచ్చుకోవడానికి ఏముంది? ఒక కుటుంబంలోకి వచ్చాక ఎవరికి ఏమి ఇష్టం అనేది తెలుసుకోవాలి కదా. మీకున్న తెలివి ఎవ్వరికి ఉండదు. గంగా, అమ్మ గంగా, మధ్యాహ్నం ఇంట్లో వంట చేయొద్దమ్మా. అయ్యగారు హోటల్లో భోజనాలు ఆర్డర్ చేశారు. ఏంటన్నా, మా వంట అయ్యగారికి బోర్ కొట్టేసిందా? అలాంటిదేం లేదమ్మా, ఏదో విశేషం అనుకుంటా. ఊరు నుంచి అయ్యగారి బావమరిది కుటుంబం వస్తుంది. వాళ్ళ కోసమే పెద్ద హోటల్లో ఆర్డర్ ఇచ్చారు. మిమ్మల్ని శ్రమ పెట్టకూడదని వంట చేయొద్దన్నారు. 11 గంటలకల్లా భోజనాలు వచ్చేస్తాయి, మీరు చూసుకోండి. సరేనా?